హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో అప్లోడ్ చేస్తున్నా మళ్ళీ చాలా రోజుల తర్వాత. ఎంత కంటిన్యూ చేద్దాం అనుకున్నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆటంకాలే వస్తున్నాయి. బట్ అన్ని దాటుకొని సరే మళ్ళీ కంటిన్యూగా పోస్ట్ చేయాలని మళ్ళీ ముందుకొస్తా. ఇక్కడైతే మేము దేవుడి కోసం మాలలు కడుతున్నాం. పుట్ట తిన్నాలా అని చెప్పా కదా! లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అప్పుడే మళ్ళీ 1 ఇయర్ అయిపోయింది. సో, మళ్ళీ పుట్ట తిరునాళైతే జరుగుతుంది. దానికోసమే మాలలు కట్టాము. అంకుల్ వాళ్ళే స్పాన్సర్స్. సో, మేమైతే మాలలు ఫస్ట్ టైమ్ కట్టాము. చాలా మంచిగా అనిపించింది. అందరం అలా సరదాగా కూర్చొని కట్టేసి దేవుడి దగ్గరికైతే తీసుకొచ్చాము. ఆల్మోస్ట్ సగం డెకార్ అయిపోయింది. ఇంకా వీటితో ఫినిష్ చేస్తారని మేము తీసుకొని వెళ్ళి అక్కడే కాసేపు డెకార్ అయ్యాక ఇంటికొచ్చేసాము. అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది. మార్నింగ్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ వచ్చింది. పక్క ఊరే అన్నమాట. అసలు వర్షం పడినా సరే మేము అస్సలు ఆగలేదు. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తుంది భోజనాలెక్కే సగం. సో, దేవుడికి టెంకాయ కొట్టేసుకొని, దండం పెట్టేసుకొని సీదా భోజనాల దగ్గరికే వెళ్ళిపోయినా. పులిహోర ఉందా లేదా అని నా టెన్షన్ చూడాలి. అది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఫస్ట్ వీడియో తీసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే భోజనాలు పెట్టించుకున్నాం అందరం చక్కగా. పులిహోర ఉందనే నా హ్యాపీనెస్. అసలు టేస్ట్ ఎంత బావుంటదో కదా! దేవుడి ప్రసాదం అంటేనే. కానీ ఇక్కడ క్లైమేట్ రోజు ఎండ కొట్టేది. అదృష్టం కొద్దీ చల్లగా ఉండే ఆ రోజు. సో, ఎవ్వరం చిరాకు పడకుండా హ్యాపీగా భోజనం అయితే ఫినిష్ చేసుకున్నాము. అంతా అయ్యాక స్వీట్ కూడా ఇచ్చారు. నేను ఎక్కువగా తినను. బట్ దేవుడి దగ్గర కాబట్టి టేస్ట్ చేశాను. మా భోజనాలైతే హ్యాపీగా అయిపోయాయి. బ్యూటిఫుల్ లంచ్ అన్నమాట. సో, మేమందరం అలా ఎంజాయ్ చేసాం పుట్ట తిరునాళ్ళని. మీరైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.